కన్వెన్షన్ సెంటర్, ఉదాహరణకి ఇటువంటి సమావేశం ఒక 2000 మంది పెట్టాలంటే గాజువాకలో కన్వెన్షన్ సెంటర్ లేదు. సో కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేయగలిగితే బ్రహ్మాండంగా డిఫరెంట్ యాక్టివిటీస్, ఇప్పుడు ఏదైనా పెళ్లి చేయాలన్నా, ఏదైనా ఒక 10 సమావేశం పెట్టాలన్నా, లేదన్నా ఒక కాన్ఫరెన్స్ జరగాలన్నా, ఏది జరగాలన్నా విశాఖపట్నంలో చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగని చెప్పి ఏదన్నా హోటల్లో పెడదామనంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో పరిస్థితులు, అక్కడ ఆ ప్రైజులు వీటన్నిటి కూడా తట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి దానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ను కూడా గాజువాకలో ఏర్పాటు చేయాలి. అది పీపీపీ పద్ధతిలో కానీ, లేదా గవర్నమెంట్ స్థాయిలో కానీ, ఏ స్థాయిలోనన్నా, లేదా సిఎస్ఆర్ కింద మనం తీసుకొని ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ కనీసం ఒక 2000 మంది పట్టేటువంటి విధంగా, 2000 మందితో ఒక సమావేశం పెట్టుకునేటువంటి విధంగా ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ గాజువాక సంస్కృతులు, సాంప్రదాయాలు, లేదా రాష్ట్ర సంస్కృతులు, సాంప్రదాయాలు ఉట్టిపడేటువంటి విధంగా దాన్ని డిజైన్ చేయాలని ఒకటి. అలాగే విశాఖ ఉత్సవం ఏ రకంగా ప్రతి సంవత్సరం మనం కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు ఆగిపోయింది, దాని ముందు సంవత్సరం చేసుకున్నాం. గాజువాక ఉత్సవం కూడా మనం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలందరి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా గాజువాక ఉత్సవాన్ని కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక తేదీని నిర్ణయించి గాజువాక ఉత్సవాలు కూడా మనం నిర్వహించాలని చెప్పి ఈ ప్రాంత కల్చర్స్ని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ, పెద్దలు కానీ, వారి తాలూకా ఆలోచనలు అన్నిటి కూడా అనుగుణంగా ఒక సెలబ్రేషన్, ఒక పండుగ వాతావరణం గాజువాకలో కనీసం సంవత్సరానికి ఒక రోజన్నా అందరూ కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా ఒక పండుగ వాతావరణంలో ఒక రోజన్నా గడిపేటువంటి విధంగా గాజువాక ఉత్సవాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్క మాట గుర్తుంచుకోండి, అమరన్నకి చెబితే జగనన్నకి చెప్పినట్టే. ఫ్యాన్ గుర్తుకే